కాంగ్రెస్ పార్టీలో చలమల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అందెం సంజీవరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ పార్టీలో కొనసాగుతున్న చలమల కృష్ణారెడ్డి జిల్లాకు చెందిన ఏ నాయకులకు సమాచారం ఇవ్వలేదన్నారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం ప్రయత్నించాడని, జిల్లా ముఖ్య నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దుర్భాషలాడిన వ్యక్తి అని గుర్తు చేశారు. తన స్వలాభం కోసం తన చీకటి వ్యాపారాలను కాపాడుకోవడానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రచారం చేసుకుంటున్నాడని నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు గమనించగలరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చలమల కృష్ణారెడ్డి నేను పార్టీలో చేరానని చెప్పుకుంటూ అందరికీ చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో కొనసాగుతూ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో ఉండుకుంటూ మొన్ననే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్లి మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లడం, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పెద్ద లీడర్లందరినీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని, ఇదే కాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చిన పదజాలంతో బూతులు తిట్టి ఈరోజు ఆయన నల్లదందాలన్నీ కాపాడుకోవడం కోసం, ఆయన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావాలనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావడం